హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి మిక్స్డ్ వెజ్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం మనం చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానిలో దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం మాత్రమే కారం వేసుకోవాలండి. వేసిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము చికెన్ ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. పోసిన తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి అది హైలో పెట్టి మనము పొంగు వచ్చే వరకు ఉంచి తర్వాత సిమ్ముల్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. అది ఎంతవరకు అంటే దగ్గర వరకు వాటర్ అంతా కొంచెం ఇంకిపోయే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవాలండి. వేసి కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్, బ్రోకోలీ అండ్ బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత కారము వేసుకోవాలండి. వేసిన తర్వాత కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకొని మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ వేసి దాన్ని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.